ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం అని చెప్పాలన్నా. నిజంగా 24 క్రాఫ్ట్స్ అందరం కూడా బతికిచ్చినట్టే ఈ సినిమా. అంత బాగా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూతో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశాడు శంకర్ గారు. ఒక క్రియేటివిటీ మనకి ఈ సినిమాలో ఖచ్చితంగా కనబడద్ది. అదే శంకర్ గారు మార్క్ పడింది. పడపోతే నేను ఇంత గట్టిగా చెప్పను సినిమాని. చాలా అంటే చాలా అద్భుతమైన నటన. అసలు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ మాట. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. మొత్తం ఓవరాల్గా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు అద్భుతమైన న్యాయం చేశారు. నిజంగా ఒక్క రకంగా చెప్పాలంటే శ్రీకాంత్ గారు కూడా మంచి పొలిటీషియన్ క్యారెక్టరు, అలాగే సముద్రగని గారు వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మన సీనియర్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే అసలు అద్భుతం అన్నమాట. అసలు జనాల కోసం, మీకోసం, జనాలందరూ బాగు కోసం ఆయన పడే తపన, ఆ డైలాగ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఎస్జే సూర్య గారికి చరణ్ గారికి మధ్య జరిగే వాగ్వాదం ఒక రకమైన క్రియేటివిటీని క్రియేట్ చేస్తుందన్నమాట. సినిమా థియేటర్ మొత్తం కూడా ఫోకస్ ఎటు కూడా వెళ్ళనివ్వకుండా ఫోకస్ మొత్తం కూడా సినిమా మీద పెట్టేలాగా డైలాగ్ రాశాడు. చాలా అద్భుతం అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం గురించి ఆ డైలాగ్ అయిన తర్వాత మన శంకర్ గారికి చరణ్ గారికి జరిగే మధ్య డైలాగులు కొన్ని అయితే అసలు బీభత్సం సృష్టించినమాట. అంత బీభత్సమైన డైలాగ్ వెర్షన్ అయితే శంకర్ గారు కనబరిచారు. సినిమా మొత్తం కూడా అసలు కొంచెం సేపు కూడా బోర్ కొట్టిన సన్నివేశం అంటూ ఏది ఉండదో అంత అద్భుతంగా వచ్చింది. సినిమా మొత్తం కూడా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే గేమ్ చేంజరు చరణ్ గారు కెరీర్లోనే బెస్ట్ సబ్జెక్టెడ్ సినిమా.